నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రులతో ముగిసిన సీఎం రేవంత్ భేటీ, పలు పథకాలపై చర్చ. విశాఖలో సీఎం చంద్రబాబు ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన. కూటమిపై నమ్మకంతోనే మూడోసారి పట్టం, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు. ప్రపంచంలో సగం ఆన్లైన్ లావాదేవీలు యూపీఐనే, భారత్ స్పైసెస్ సీఈఓ ఫోరంలో ప్రధాని మోదీ వెల్లడి. యోగా డే సందర్భంగా ప్రధాని మోదీ రాకకు సంబంధించి సీఎం చంద్రబాబు విశాఖలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వేర్ దే హ్యావ్ టు గో, వాట్ ఇస్ ది ఆ రోజు వాళ్ళ యొక్క మూమెంట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ యూ మస్ట్ గివ్ క్లారిటీ. ఇది ఒక్కసారి చెప్తే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. రిపీటెడ్గా ఇప్పటి నుంచి యూ హ్యావ్ టు ట్రైన్ దెమ్. యూ సెండ్ ఏ బ్లూ బుక్, టోటల్ ఈవెంట్, ఎవ్రీబడి షుడ్ గో త్రూ, ఇన్క్లూడింగ్ పిఎం ప్రోగ్రామ్. అవన్నీ వాళ్ళకి సంబంధించిన మాత్రం అన్ని ఇచ్చారనుకో, ఏది చదవరాడు. ఆ కన్సర్న్ పర్సన్కి సంబంధించినటువంటి రిలేటెడ్ మెటీరియల్ విత్ క్లియర్ కట్ ప్రోగ్రామ్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్ అండ్ బ్రింగ్ అవేర్నెస్. జీరో మిస్టేక్స్, బెస్ట్ ఈవెంట్. మీ మేనేజరల్ స్కిల్స్ అన్ని ఇక్కడ అర్థం కావాలి. ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఒక పర్ఫెక్షన్ రావాలి. పర్ఫెక్షన్ రావాలంటే అందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరూ క్యాపబుల్ లీడర్స్. బట్ పర్ఫెక్షన్ రావాలంటే క్లారిటీ ఉండాలి. విత్ మైన్యూట్ డీటెయిల్స్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. చిన్న ఇది సార్ సజెషన్. ఈ బస్సెస్ మనం మార్నింగ్ నుంచి మొబిలైజ్ చేస్తుంటాం సార్. ఒకే డ్రైవర్ ముందు రోజు నుంచి ఒకే డ్రైవర్ని పెడతాం, ఇక్కడికి రండి అక్కడ రండి అంటుంటాం. మళ్ళీ వాళ్ళందరినీ నైట్ చేస్తాం. కొంచెం బస్సెస్ మాత్రం కేర్ఫుల్గా డ్రైవర్స్ వాళ్ళ స్లీప్ వాళ్ళ మీద ఒక ఐ వాచ్ చేయకపోతే అది కూడా చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఆ బస్ డ్రైవర్స్ ని ఇద్దరు డ్రైవర్స్ ని పెట్టి కరెక్ట్ గా మనీష్ విల్ ఎక్స్ప్లెయిన్ సార్. వీఆర్ ఆర్గనైజింగ్ 2 drivers compulsorily on bus. Is that backup is there? Sir, we are mobilizing around 4100 buses across, sir. So basically this will be from the original districts, Srikakulam, Vizianagaram, Ankapalli, Visakhapatnam, and also Kakinada, Amlapuram, Bhimavaram and Rajmundry. So we have worked out a very detailed plan, sir. How many kilometers they can travel. Each bus we have the seating capacity, each bus driver number, name, and for every such 15 buses we have a person to monitor. So all these details have already been shared with the mobilization team, sir. So they will be able to, from their side they are putting another person for coordinating. We are also having, wherever distances are longer, we are having 2 drivers, sir. And we have also instructed morning time travel, daytime travel only, barring the night of 20th. So precautions we are taking, sir, in this regard. No, you have to do one more thing. Yes, sir. All these numbers you తీసుకొని దానికి రెస్పాన్సిబుల్ పర్సన్స్ హైరార్కీ ఫిక్స్ చేసి, yes sir, సేఫ్టీ ప్రికాషన్స్ ఈజ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. yes sir. పోలీస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే మీ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ హ్యాస్ టు కోఆర్డినేట్ విత్ సేఫ్టీ. Yes sir. Movement, safety, yes, sir. guidance continuously. Yes sir. All precautions you take. Yes sir. 19th morning itself will be bringing the vehicles to these 4 districts so that they have adequate rest. And 20th after refueling, then they'll be moving in the mandals, collecting the people, taking the mobilized people, and subsequently they will come. So adequate rest is also catered in, sir. 19th బస్సులు వస్తాయి అక్కడ. Buses 19th సాయంత్రం లోపు అన్ని చోట్ల చేరుకుంటుంది. అప్పుడు ఒక పని చేయకూడదు. 20th మార్నింగ్ యూ డెమాన్స్ట్రేట్. ఓన్లీ 1 hour విశాఖపట్నం వాళ్ళు మాత్రం దూర డిస్టెన్స్ వద్దు. ఇక్కడ వాళ్ళు చేయండి, బస్సులు ఎక్కడ ఉంటాయి. The first 2.2 kilometers will plan, sir. ఎందుకంటే ఫస్ట్ 2.2 kilometers విశాఖపట్నం జిల్లా వాళ్ళు మాత్రం 1/2 hour 45 minutes వస్తారు కాబట్టి రమ్మంటే మీకు మ్యాసివ్ ఈవెంట్ సక్సెస్ అవుతుంది. అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం వదిలేయండి. ఓన్లీ విశాఖపట్నం 1 hourలో వెళ్ళిపోయాడుగా.
సార్ వన్ హంబుల్ సబ్మిషన్ సార్, మనకి అది చేయాలంటే అడిషనల్ లాజిస్టిక్స్ ఆర్ రిక్వైర్డ్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్స్ వీ హ్యావ్ టు పుట్ ద ప్రీవియస్ డే సార్, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు సార్. సో దిస్ విల్ బీ ఎ బిట్ ఆఫ్ ఎ ఛాలెంజ్ సార్ ఫర్ దట్ మెనీ పీపుల్ సార్. సో అండ్ బస్సెస్ ఆల్సో సార్, మనము ముందు రోజు ఈవినింగ్ అంటారు కానీ సార్ నెక్స్ట్ డే మార్నింగ్ ఓన్లీ దే విల్ రీచ్ సార్. యాక్చువల్గా చూస్తే వాళ్ళు వస్తే ఎనీవే యు ఆర్ స్పెండింగ్ మనీ సార్, యూజ్ ఇట్ ప్రొడక్టివ్ వే అని నా బాధ. బేసిక్ ఏంటి సార్, మనకి ఆర్టీసీలో ముందు రోజు వచ్చి ఆర్టీసీలో మనం 3,200 బస్సెస్ ఆర్టీసీలో తీసుకుంటున్నాం సార్. సో ఆర్టీసీ బస్సులు 19th నైట్ వరకు అక్కడ వాళ్ళు చేసిన తర్వాత 19th నైట్ షిఫ్ట్ నుంచే 20th మార్నింగ్ కి మనం వచ్చేటట్టే ప్లాన్ చేస్తున్నాం సార్. 20th బిఫోర్ 2 o'clock. బాబు, వాట్ ఐఎమ్ సేయింగ్, ఇట్ ఈస్ ఎ మ్యాసివ్ ఈవెంట్, నాట్ ఫర్ డెమాన్స్ట్రేషన్, ఇట్ ఈస్ ఫర్ ఫ్యూచర్ ప్రాక్టీస్. All our efforts, our investment, everything for future, everybody has to take yoga as a part of their life. లేకపోతే ఓన్లీ వన్ ఈవెంట్ కాదు ఇది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఇన్సిస్టింగ్. హౌ టు ప్రాక్టీస్ ఇట్ యూ థింక్ ఓవర్. సార్ ఇప్పుడు సార్ ఏంటి బ్రీఫ్గా చెప్పండి. మైక్ అక్కడ ఇస్తారు. మైక్ అడిచారు చూడండి సార్. యోగా సమాజాన్ని ప్రపంచవ్యాప్తంగా మీకు ఎంత రకమైనటువంటి అప్రిషియేషన్స్ వస్తాయంటే, ప్రధానమంత్రి గారి తర్వాత మోస్ట్ డేరింగ్ స్టెప్ ఇండియాలో గ్రేటెస్ట్ చీఫ్ మినిస్టర్గా యోగా ప్రమోషన్ గురించి ఎక్సలెంట్ స్టెప్స్ తీసుకొని ఒక ఎక్సలెంట్ రికార్డు ఎవరు తిరిగి రాయలేనటువంటి రికార్డు సృష్టించబోతున్నారు సార్. మనం దానికి యోగ సమాజం నుంచి మొత్తం భారతదేశ ప్రజల తరఫు నుంచి మీకు ప్రత్యేకమైన పాదాభివందనలు, ధన్యవాదాలు. తర్వాత 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం. అది ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు, మీరు చేశారు. అది 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పండగ దాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం సమావేశం ముగిసింది. సమావేశంలో రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసా, వివిధ అంశాలపై సీఎం చర్చించారు. అయితే రైతు నేస్తం నిధుల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం సమావేశం ముగిసింది. సమావేశంలో రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసా, వివిధ అంశాలపై సీఎం చర్చించారు. అయితే రైతు నేస్తం నిధుల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎస్, మొత్తంగా మంత్రులతో సీఎం సమావేశం ముగిసింది. ప్రధానంగా రైతు భరోసా లేకపోతే ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి సీఎం సమీక్షలో మాట్లాడినట్లుగా అప్డేట్ అందుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన కూడా ఆయన సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, అసలు సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈరోజు రేవంత్ రెడ్డి అయితే కేబినెట్ సమావేశం నిర్వహించారో
ఏదైతే రాష్ట్రంలో 34 వైద్య కళాశాలలు పూర్తి స్థాయి పనులతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 26 మెడికల్ కళాశాలలు సదుపాయాలపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన జాతీయ వైద్య మండలి ఈ నెల 18న ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సిఎండిని ఆదేశించింది. ఆయా కళాశాల ప్రిన్సిపల్ కూడా వర్చువల్ గా హాజరు కావాలని చెప్పేసి కూడా ఏదైతే కొన్ని అంశాలపైన కూడా మాట్లాడారు. అలానే కేబినెట్ సమావేశం కూడా కొంత ఏదైతే రానున్నటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి విషయాలపైన కూడా కేబినెట్ భేటీ జరిగింది. దాదాపు ఇదే అనేక విషయాలైతే కేబినెట్ లో చర్చించినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ లెనిన్. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. తను అనని మాటలు అన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే ఉంటాయని చెప్పానని అన్నారు. వారం 10 రోజుల్లో స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు మంత్రి సీతక్క. అటు కేబినెట్ లో చర్చించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతోందని తెలిపారు. నేటి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. నిర్ణయం ఉంటుంది కాబట్టి కేబినెట్ లో డిస్కస్ చేసే మీకు చెప్తాను. అనేక సందర్భాల్లో మీడియా సోదరులకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అడిగినప్పుడు అనేక సందర్భాల్లో మా కేబినెట్ నిర్ణయం ప్రకారం చెప్తామని చెప్పారు. నాకు కొంచెం జ్ఞానం ఉన్నది. మరీ అడవి బిడ్డలమని మరీ ఏది పడుతుంది రాస్తాము, ఏది పడుతుంది అంటాము అని అంటే నాకు కూడా చాలా ఆవేదనకు గురవుతున్నా. ఆ రోజు వెంటనే మేము రిజైన్ అంటే రిప్లై కూడా ఇచ్చినాం. నేనేమన్నా అంటే మా కార్యకర్తల మీటింగ్ లో 1-2 నెలల్లో రావచ్చు ఎలక్షన్స్, కానీ ఏదైనా ఒక స్పష్టత రావాలంటే ఒక 4-5 రోజులల్లో, వారం రోజులల్లో చెప్తాము అని. ఎందుకంటే అప్పుడు కేబినెట్ ఏ రోజు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు కేబినెట్లో చర్చించాల్సిన సున్నితమైన అంశం. దీనిపై ముందస్తు ప్రకటనలు చేయడం సరికాదని విమర్శించారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపైన వేరొకరు మాట్లాడడం ఏంటని పిసిసి ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీతో సంప్రదించకుండా ఎలాంటి ప్రకటనలు చేయొద్దని, మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలను మాట్లాడాలని, సెన్సిటివ్ అంశాలను, కోర్టు పరిధిలో అంశాలను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏ మంత్రి లేదా నాయకుడు ఏకపక్షంగా ప్రకటనలు చేయరాదని ఆయన స్పష్టం చేశారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ పై విచారణ ముగిసింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు ఆయనకు చెప్పారు. ఈ విచారణలో ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి అధికారులు కేటీఆర్ నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 7 గంటలకు పైగా విచారణ కొనసాగింది. అధికారులు 60కి పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ పై విచారణ ముగిసింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు ఆయనకు చెప్పారు. ఈ విచారణలో ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి అధికారులు కేటీఆర్ నుంచి కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 7 గంటలకు పైగా విచారణ కొనసాగింది. అధికారులు 60కి పైగా ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఏసీబీ అయితే కేటీఆర్ ను విచారించింది. ఇప్పుడే విచారణ అయితే ముగిసింది. దాదాపు 7 గంటల పాటు విచారణ అయితే సాగింది. దాదాపు కేటీఆర్ ను 60 ప్రశ్నలకు పైగా అడిగారని చెప్పేసి కూడా తెలుస్తున్నది. దాదాపు అనేక ప్రశ్నల వర్షం అయితే కురిసింది. మరి కేటీఆర్ ఎలాంటి ప్రతిస్పందన ఇచ్చారు అనే దానిపైన ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. దాదాపు మనం చూసుకున్నట్లయితే ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించి గతంలో దానిలో ఉన్నటువంటి అధికారులను ఏదైతే విచారించిన అనంతరము మళ్ళీ కేటీఆర్ ను కూడా రెండవసారి అయితే విచారించారు. మరి దీనిలో ఏదైతే కేటీఆర్ 54 కోట్ల సంబంధించినటువంటి డబ్బును ఎటు మరలించారు అనే దానిపైన కూడా ఒక కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ మరి కేటీఆర్ ఎలాంటి స్పందన ఇచ్చారో, అసలు ఎలాంటి ఆధారాలు ఏసీబీ ముందు ఉంచారనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే నిధులు దుర్వినియోగం, విదేశీ కంపెనీల నగదు బదిలీకి సంబంధించి ఆయనపై ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నించినట్టు తెలుస్తుంది. 3 అధికారుల బృందం కేటీఆర్ అయితే ప్రశ్నించారు. ఏదైతే కంపెనీ నగదు బదిలీ చేసిన వ్యవహారంలో ఆ కంపెనీకి ఏసీబీ ఆన్లైన్ లో విచారణ చేసి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసింది. ఈ క్రమంలో ఎఫ్ఈఓ కంపెనీ ఇచ్చిన స్టేట్మెంట్ పై కేటీఆర్ అయితే ఏసీబీ అధికారులు నేడు ప్రశ్నించినట్లు తెలుస్తుంది. మరోవైపు కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా అయితే ఈ రోజు పోలీసులు అయితే మోహరించారు. ఏసీబీ కార్యాలయం దగ్గరకు ఎవరిని అనుమతించని పరిస్థితి అయితే చూసామా. అలానే ఏదైతే భారీ ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి కేటీఆర్ అభిమానులే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు దాదాపు పెద్ద సంఖ్యలో అయితే బీఆర్ఎస్ భవన్ కి చేరుకున్నారు. దాదాపు 7 గంటల పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా భవన్ లోనే ఉండి మరి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, అసలు ఎలా ఉండబోతుంది, విచారణ అనంతరము ఏం జరగబోతుంది అనే ఒక ఉత్కంఠలో అయితే బీఆర్ఎస్ శ్రేణులు అయితే చూసాము. అయితే ఈ విచారణకు సంబంధించి మరొకసారి కేటీఆర్ మళ్ళీ హాజరు కావాలని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు కొన్నట్లయితే తెలుస్తున్నది. మరి ఏంటి అంటే రాజకీయంగా కక్షపూరితంగా చేస్తున్నటువంటి విచారణ అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి అయితే తీవ్రమైన ఆందోళనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు. మరి ఏంటి అది నిజమా అవాస్తవమా అనే దానిపైన ఏసీబీ అయితే
సుదీర్ఘంగా కేటీఆర్ అయితే ప్రశ్నించారు. ఒకవేళ ప్రశ్నించిన అనంతరం మళ్ళీ ఒకసారి రావాలని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లెనిన్. సో ఒకరి మంత్రిత్వ శాఖ అంశం పైన వేరొకరు మాట్లాడడం ఏంటని పిసిసి ప్రశ్నించారు. కనపడట్లేదు కెమెరా. రైట్, ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి కేటీఆర్ విచారణ ముగిసినట్లుగా అప్డేట్ అందుతోంది. హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగంపై వరుసగా ప్రశ్నలు కూడా సంధించారు. ఇక ఎఫ్ఎఫ్ఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి సంబంధించి కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా కేటీఆర్కి సంబంధించి అనేక ప్రశ్నలు అయితే వేశారు. అవసరమైతే మరోసారి కూడా విచారణకు రావాలని ఏసీబీ అధికారులు పదే పదే ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇక నగదు బదిలీకి సంబంధించి ఆయన ప్రధానంగా ప్రశ్నించారు అధికారులు. సంస్థ ప్రతినిధులు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి ఏమేం మాట్లాడారో అడిగినట్లుగా తెలుస్తోంది. రేసుకు సంబంధించి కేటీఆర్ ని దాదాపు 7 గంటల పాటు అయితే ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కేటీఆర్ పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. 60కి పైగా ప్రశ్నలు సంధించారు అధికారులు. మొత్తంగా ఇక ఈ 60 ప్రశ్నలు మొత్తం కూడా నగదు బదిలీకి సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి ఉన్నాయి. సింగిల్ ఆన్సర్ ఇచ్చారు కేటీఆర్ అన్నట్లుగా కూడా మనకు అప్డేట్ అందుతుంది. అన్ని ప్రశ్నలకు కూడా హెచ్ఎండిఏ నిధులను ఎఫ్ఈఓకు పంపామంటూ కూడా కేటీఆర్ సమాధానం అయితే ఇచ్చారు. నేను ఎక్కడా కూడా లబ్ధి పొందలేదు అంటూ కూడా కేటీఆర్ స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు ఏసీబీ అధికారులకు. అగ్రిమెంట్ల వ్యవహారం అధికారులే చూసుకున్నారంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక దాంతో పాటుగా స్పాన్సర్స్ వెనక్కి తగ్గడంతో హెచ్ఎండిఏ నిధులతో జరిపించామంటూ ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తంగా 7 గంటలకు పైగా కేటీఆర్ ని విచారించారు. ఇక అధికారులు సంస్థ ప్రతినిధుల స్టేట్మెంట్లను కూడా రికార్డు చేసినట్లుగా తెలుస్తోంది. పలు ఆధారాలు ముందు ఉంచి కేటీఆర్ ని విచారణ చేసినట్లుగా సమాచారం. అయితే కేటీఆర్ మొత్తంగా సింగిల్ ఆన్సర్లే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రతి ప్రశ్నకి కూడా ఆయన దానికి సంబంధించినటువంటి అప్డేట్స్నే మనం 4 సైడ్ స్క్రీన్ పైన చూస్తున్నాం. మొత్తంగా సింగిల్ ఆన్సర్స్ తోటే కేటీఆర్ విచారణ అయితే ముగిసినట్లుగా అప్డేట్ అందుతోంది.
ప్రభుత్వ సుపరిపాలన పేదల సంక్షేమంపై రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సమీక్ష నిర్వహించారు. ప్రజలు తమపై నమ్మకంతో కేంద్రంలో 3 సార్లు ఎన్డీఏ కూటమిని గెలిపించారని ఆమె అన్నారు. 2047 నాటికి మనం వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని, ప్రధాని మోదీ ఏ పథకం చేపట్టినా పేదలను కేంద్ర బిందువుగా చేసుకుని కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. మోడీ గారు అనేక సందర్భాల్లో వారు చెప్పినటువంటి మాట కనుక ముందుగా వారు అనేక సందర్భాల్లో నేను చెప్పాను, కానీ మళ్ళీ తిప్పి చెప్పడంలో తప్పు లేదు అని చెప్పి భావిస్తున్నాను. అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట, నేను పేదరికంలో పుట్టినటువంటి సందర్భంలో పేదలు పడేటువంటి బాధ ఏమిటో నాకు బాగా తెలుసు. కాబట్టి నేను ఏ కార్యక్రమం చేసినా కూడా నేను పేదల్ని ఉద్దేశించి వారిని కేంద్ర బిందువుగా చేసుకునే కార్యక్రమాలు పథకాలన్నీ కూడా ముందుకు తీసుకుని వస్తాను అని చెప్పి అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట. ఇవాళ ఒక్కసారి కనుక మనం దాన్ని ఆధారం చేసుకుని కనుక మనం చూసుకున్నట్లయితే జన్ధన్ యోజన 1965వ సంవత్సరంలో అనుకుంటాను బ్యాంకుల్ని జాతీయం చేస్తూ అప్పటి ప్రధాని గారు ఏమని చెప్పారంటే పేదల్ని బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ చేస్తాము. కానీ అప్పటి నుండి 2014వ సంవత్సరం వరకు చూసుకున్నట్లయితే కేవలం 7 కోట్ల మంది పేదలు మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ కాగలిగారు. కానీ 2014వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జన్ధన్ యోజనని ప్రకటించింది. పేదల్ని బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ చేసినటువంటి సందర్భంలో ఇవాళ దేశవ్యాప్తంగా 55 కోట్ల మంది పేదలు బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ కావడం మాత్రమే కాకుండా ఈ 55 కోట్ల మందిలో కూడా 62 నుండి 65% మహిళలు ఉండటం అనేది ఇక్కడ గమనించదగిన విషయం. అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, కరోనా వచ్చిన తర్వాత పేదవారు పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చిక్కుకుని పోయి తిరిగి రాలేనటువంటి సందర్భంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి వారందరికీ కూడా 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అనేటువంటి భావనతోటి ముందుకు రావడం మాత్రమే కాకుండా నేటి వరకు కూడా దేశంలో 81 కోట్ల మంది పేదలకి ఉచితంగానే రేషన్ అందించేటువంటి కార్యక్రమం కూడా ఇవాళ దేశంలో కొనసాగుతున్నటువంటి విషయం ఇక్కడ మనం అందరం కూడా గమనించాలి. మోడీ గారు వైఎస్ జగన్ పర్యటనల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు బెదిరింపు రాజకీయాలకు ఇక భయపడేది లేదని అంబటి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ పర్యటనలను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ నెల 18వ తేదీన రెంటపాళ్ల పర్యటనకు ఆటంకాలు కలిగిస్తోందని, క్రమంలోనే అనుమతి పేరిట విచిత్రమైన ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. మిస్టర్ లోకేష్, మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారం ఉందని అతిగా ప్రవర్తిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మానవుడికి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ప్రకారం మేము వెళ్తున్నాం. దట్ ఇస్ అవర్ రైట్. మీరు ఇటు పోలీసులను ఉపయోగిస్తారు, ఇటు మీ కార్యకర్తలను రెచ్చగొట్టి మీరు ఆ కార్యకర్తలను ఉపయోగిస్తారు. ఏదైనా జరిగితే కేసులు మా మీద పెడతారు. ఇదేగా జరుగుతుంది. ఇంతకన్నా ఏమైనా తేడా ఉందా చెప్పండి. రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నాను నేను. ఇంతకన్నా ఏమైనా తేడా ఉందా? ఓ పక్కన కేసులు పెడతారు, మరో పక్కన జనాన్ని రెచ్చగొడతారు, కోడిగుడ్లు లేపిస్తారు, టమాటాలు లేపిస్తారు. ఏదనంటే కేసులు మా మీద పెడతారు. ఎన్నాళ్ళు సాగుద్దే ఇది? చూద్దాం. అది కూడా ఎన్నాళ్ళు సాగుతుందో ఈ ప్రజాస్వామ్య దేశంలో. గుర్తుపెట్టుకుని మనం చేస్తున్నా లాండ్ ఆర్డర్ని బ్రేక్ చేయాలి అనేటువంటి ఉద్దేశం కానీ, హింసను ప్రేరేపించాలనే ఉద్దేశం కానీ మాకేది కూడదండి. మేము ఓడిపోయాం. ప్రజాసంయుతంగా ప్రజా పోరాటాల ద్వారా ముందుకు వెళ్ళాలని అనుకునేటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి వాగ్దాన భంగాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. అంతే, సింపుల్. దానికి కడుపు మండి మీరేం చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం వస్తున్నారు, జనం వస్తే మన కాన్ఫిడెన్స్ తప్పిపోద్ది, జగన్మోహన్ రెడ్డి గారు పెరిగిపోతున్నారని భయాందోళన తప్ప ఏమైనా ఉన్నాయి? ఎన్నాళ్ళు అనుస్తారండి? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుంది. అది చూసి మీరు భయపడుతున్నారు. అది చూసి నన్ను నొక్కేయాలనుకుంటున్నారు. ఏమన్నా నొక్కుతారే? నాకు అర్థం కాల. నా చిన్నప్పటి నుంచి ఆయన మంచితనం చూస్తానే ఉందా. ఇందిరాగాంధీకి వెన్నుపోటు పొడిచి మామగారి పార్టీలోకి వచ్చిన మంచితనాన్ని చూసాం. ఆ మామగారిని వెన్నుపోటు పొడిచి పార్టీ మొత్తాన్ని ఆక్రమించుకుని మంచితనం చూసాం. హరికృష్ణను తొక్కేసిన ముందే మంత్రి ఇచ్చాడు హరికృష్ణకి, తర్వాత తొక్కేసిన మంచితనం చూసాం.
వెంకటేశ్వరరావు గారిని తొక్కేసిన మంచితనం చూసాం, ఎన్ని మంచితనాలు చూసాం. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.